హలో ఎవరివన్, వెల్కమ్ టు స్నైపర్ క్లాసెస్. మనం ఈరోజు ఆపరేషన్ కవచ్ లో భాగంగా పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం. అలాగే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ సిరీస్ స్టార్ట్ అయ్యాయి విత్ రెస్పెక్ట్ టు ఫ్యాకల్టీస్. అయితే పాలిటీ సంబంధించి డే 1 వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసామండి. ఇప్పుడు డే 2 వీడియోని నేను ఈరోజు చేస్తున్నాను. అందులో చూడండి, డే 2 వీడియో వచ్చేసి యాక్చువల్గా అందరికీ మేజర్ గా కన్ఫ్యూజన్ ఉండే టాపిక్ ఏంటంటే చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగం ఎలా అవతరించింది, అంటే ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, రాజ్యాంగానికి అవతరించడానికన్నా ముందు ఏమైనా చట్టాలు ఉన్నాయి అన్నారు, మరి ఆ చట్టాల నుండి క్వశ్చన్స్ ఎలా వస్తాయి మనకి, వాటిని బేస్ చేసుకొని నేను డెవలప్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పార్ట్ 1, దాంతోపాటు డెవలప్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పార్ట్ 2, ఎందుకంటే 2 పార్ట్స్ చేసాను చూడండి. యాక్చువల్గా మనకి రెగ్యులేటింగ్ యాక్ట్, పిట్స్ ఇండియా యాక్ట్స్, తర్వాత కౌన్సిల్స్ యాక్ట్, దాని తర్వాత ఇండిపెండెన్స్ యాక్ట్స్, ఇలాగా చాలా ఉన్నాయి. వీటన్నిటి కవర్ చేయాలంటే కనుక మనకి ఒకటే వీడియోలో కంప్లీట్ అవ్వదు కాబట్టి ఒక నా 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఈరోజు వచ్చేసి మనం డెవలప్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పార్ట్ 1 ని డిస్కస్ చేద్దాం. పార్ట్ 1 అయితే అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ద ప్రొవిజన్స్ వాస్ మేడ్ ద ప్రొవిజన్స్ వాస్ మేడ్ the provisions was made for the establishment of Supreme Court at Calcutta. Yes, and actually మనకి ఫస్ట్ యాక్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాస్ వచ్చేసి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఇస్ ద ఫస్ట్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ బేస్ చేసుకొని ఒక గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మారింది. గవర్నర్ జనరల్ అనేది చూడండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా అవతరించింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా. దాంతో పాటు చూడండి, ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా. ఎస్ అండి, 1773 యాక్ట్ బేస్ చేసుకునే 1774 లో మనకి సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా, సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ అయింది 1774 లో. అయితే 3 మెంబర్ జడ్జెస్ కమిటీ, 3 మెంబర్ జడ్జెస్, అందులో మేజర్ గా సిజేఐ వచ్చేసి మనకి ఎక్కువ క్వశ్చన్ వస్తుంది చూడండి, ఎలిసా ఇంపే అంటాం. ఈ పర్సన్ చూడండి, ఎలిసా ఇంపే. ఈ పర్సన్ మనకి ఫస్ట్ సిజే ఆఫ్ సుప్రీం కోర్ట్. ఎప్పుడు ఏర్పడిన దానికి 1774 లో ఏర్పడిన దానికి. మరి ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది చూడండి, 1774 కలకత్తా. 1774 కలకత్తా. క్లియర్ కదా. అయితే ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక దాని తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ ఇచ్చాడు సెకండ్ ఆప్షన్ లో. ఫస్ట్ ఆప్షన్ లో రెగ్యులేటింగ్ యాక్ట్ ఇస్ ఆన్సర్ అవుతుంది. పిట్స్ ఇండియా యాక్ట్ చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్ గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్ డెవలప్ అయినప్పుడు 1757 క్లాస్ ఇవ్వారు. 1764 వచ్చేసి మనకి బాటిల్ ఆఫ్ బ్యాక్సర్ తర్వాత 1765 లో అలహాబాద్ ట్రీటీ తర్వాత మనకి 1770 రెగ్యులేటింగ్ యాక్ట్. అంటే అప్పటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి ఆల్రెడీ దివాన్ రైట్స్ వెళ్ళిపోయి ఎక్కడ, బెంగాల్, ఒడిశా, బీహార్ ప్రాంతంలో దివాన్ రైట్స్ వెళ్ళిపోయి. అయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి పిట్స్ ఇండియా యాక్ట్ 1784 లో బ్రిటిష్ వాళ్ళు ఏం ఎస్టాబ్లిష్ చేశారంటే మేజర్ గా అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేశారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ అడ్మినిస్ట్రేషన్ లో 2 బాడీస్ డెవలప్ అయ్యాయి. ఒకటి చూడండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, రెండు వచ్చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్. ఏంటండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్. అయితే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ మెయిన్ ఫంక్షన్ అంటే చూడండి, పొలిటికల్ అఫైర్స్ ని డీల్ చేసేది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి ఎకనామిక్ అఫైర్స్ ని డీల్ చేసేది. మరి ఈ రెండు ఎప్పుడు ఏర్పడ్డాయంటే మనకి పిట్స్ ఇండియా యాక్ట్ డెవలప్ అయ్యాయి. అక్కడ పిట్స్ ఇండియా యాక్ట్. ఒకటి చూడండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్ ఏ కమర్షియల్ అఫైర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ ఇస్ ఏ పొలిటికల్ అఫైర్. అక్కడ 2 రెస్పెక్టివ్ బాడీస్. యాక్చువల్ గా ఒకటే ఉండేదండి, ఓన్లీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే ఉండేది. కానీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కి, దాంతో పాటు ఎకనామిక్ అడ్మినిస్ట్రేషన్ కి అంటే చాలా గ్యాప్ ఉందని ఏం చేశారంటే కనుక పరిపాలన సౌలభ్యం కొరకు 2 బాడీస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి కమర్షియల్ పర్పస్, ఇంకోటి పొలిటికల్ అఫైర్స్ సంబంధించి. క్లియర్ కదా. ఎస్. దీని తర్వాత 1813 చార్టర్ యాక్ట్ చూడండి, మనకి 1813 చార్టర్ యాక్ట్ లో బ్రిటిష్ వాళ్ళు ఏం ఇంప్రూవ్ చేశారంటే ఇక్కడ మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి మొట్టమొదటిసారిగా ఎడ్యుకేషన్ మీద ఫండ్ రిలీజ్ చేశారండి. ఎడ్యుకేషన్ మీద ఫండ్ ఎంత అయితే చూడండి, 1 lakh రూపీస్ ఇంప్లిమెంట్ చేశారు. 1 lakh రూపీస్ అనౌన్స్ చేశారు. కానీ ఈ 1 lakh రూపీస్ ఇంప్లిమెంట్ అయిందంటే ఇంప్లిమెంట్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, చార్టర్ యాక్ట్ 1813 పక్కన ఎంత అనౌన్స్ చేశారు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఇండియాలో అంటే చూడండి, 1 lakh రూపీస్.
1,00,000 రూపీస్. మరి అది ఇంప్లిమెంట్ అయిందా అంటే ఇంప్లిమెంట్ అవ్వలేదు. దాని తర్వాత చార్టర్ యాక్ట్ 1833, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1833 చార్టర్ యాక్ట్ బేస్ చేసుకుని మనకి వెస్టర్న్ ఎడ్యుకేషన్ 1835 లో పాస్ చేసాం. మెకాలే మినిట్ ఆధారంగా 1835 లో వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసాం ఇండియాలో. దాంతో పాటు 1833 చార్టర్ టైంలో మనకి విలియం బెంటింగ్ ఉండేవాడండి. చూడండి, విలియం బెంటింగ్ ఇక్కడ యాక్చువల్ గా మనకి రెస్పెక్ట్ టు పొజిషన్స్ అంటే ఏదైతే డిజిగ్నేషన్ చేంజ్ అవుతూ వచ్చింది చూడండి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏమయ్యాడంటే ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యాడు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారాడు. అయితే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్ కి, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓకేనా ఎవరంటే చూడండి, రీసెంట్ గా ఏపీఎస్సీ గ్రూప్ మెయిన్స్ కూడా వచ్చింది. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. విలియం బెంటిక్ క్లియర్ కదా. చూడండి, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో గవర్నర్ ఆఫ్ బెంగాల్ బికేమ్ ఏ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. 1833 చార్టర్ యాక్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ బికేమ్ ఏ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 1857 యాక్ట్ 1858 అండి యాక్చువల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఇట్ ఈస్ ఏ గుడ్ గవర్నెన్స్ ఆర్ బెటర్ గవర్నమెంట్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బికేమ్ ఏ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బికేమ్ ఏ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. మరి ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే చూడండి, లార్డ్ కానింగ్. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ కానింగ్. ఓకేనా, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ చూడండి ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్ నుండి. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి చూడండి, ఆన్సర్ వచ్చేసి మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. సుప్రీంకోర్టు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1774 లో ఎస్టాబ్లిష్ అయింది. ఏ చట్టం ప్రకారం అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం. క్లియర్ అండి. దీని తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి, which act of the British Parliament abolished the East India Company monopoly over trade in India? Actually గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చూడండి, 1600 లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడండి? 1600 లో ఎస్టాబ్లిష్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్వశ్చన్ ఇది. ఏపీఎస్సీ గ్రూప్ లో మనకి ఫస్ట్ ఏదైతే హిస్టరీ పేపర్ ఉందో అందులో మెన్షన్ చేశాడు చూడండి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది? 1608 లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే అక్కడ క్వీన్ యొక్క పర్మిషన్ ఎన్ని సంవత్సరాలు అంటే చూడండి, టెంపరీ పర్మిషన్ ఓన్లీ 15 ఇయర్స్ మాత్రమే రూల్ చేసుకోవడానికి. ఓకే, అలాగా కమర్షియల్ బాడీ ఏదైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చిందో అలాగే కంటిన్యూ చేసింది. అయితే ఈ యొక్క పవర్స్ ని దేనండి, మోనోపోలీ ఇన్ ట్రేడ్ అంటే వాళ్ళకే ఇవ్వకుండా, అంటే గుత్తాధిపత్యం అనేది అయితే వ్యాపార గుత్తాధిపత్యం ఉందో దాన్ని ఎప్పుడు రద్దు చేసిందంటే బ్రిటిష్ పార్లమెంట్. చూడండి, 1813 చార్టర్ యాక్ట్. ఎప్పుడండి? 1813 చార్టర్ యాక్ట్ లో రద్దు చేసింది. 1813 ఆన్సర్ అండి 1813 బి. సెకండ్ వన్ చూడండి, 1813 ప్రశ్న ఆగండి, 1813 సెకండ్ ఆన్సర్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ప్రశ్న కాదు, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రెగ్యులేటింగ్ యాక్ట్ చెప్పాను 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకేనా, పిట్స్ యాక్ట్ 1784. దాని తర్వాత చార్టర్ యాక్ట్ 1813 క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ చూడండి. In the context of Indian history, the principles of diarchy refers to. In the context of Indian history, the principles of diarchy refers to. Actually, diarchy means ద్వంద్వ పరిపాలన అంటాం. ఏమంటామండి? ద్వంద్వ పరిపాలన అంటాం. మరి ద్వంద్వ పరిపాలన అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే చూడండి, డివిజన్ ఆఫ్ ద సెంట్రల్ లెజిస్లేషన్ ఇంటూ 2 హౌసెస్ అన్నాడు. ఇది కాదు, ఇది బై క్యామరల్ లెజిస్లేచర్. అంటే సెంట్రల్ లెజిస్లేచర్ 2 బాడీస్ గా డివైడ్ అయితే ఏమంటాం అంటే బై క్యామరల్ అంటాం. కానీ అంటే ద్విసభ విధానం అంటాం, కానీ డయార్కీ అనం. అయితే ఇంట్రడక్షన్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్, దట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఇది ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. పవర్ డిస్ట్రిబ్యూషన్ దీన్ని ఫెడరల్ సిస్టమ్ అంటాం. మరి థర్డ్ ఆప్షన్ నుండి హ్యావింగ్ 2 sets of rulers, one in London, other in Delhi. There is no provision. చూడండి, ఇలాంటి ప్రొవిజన్ ఎక్కడ లేదు. ఇస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ డివిజన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ డెలిగేటెడ్ టు ద ప్రావిన్సెస్ ఇంటూ 2 అన్నాడు. 2 కేటగిరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. డివిజన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ డెలిగేటెడ్ టు ద ప్రావిన్సెస్ ఇన్ 2 కేటగిరీస్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా, మనకి యాక్చువల్ గా డ్యూయల్ అంటే దీన్ని డయార్కీ సిస్టమ్ లేకుంటే డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ అంటాం. మరి డయార్కీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది చూడండి, 1919 లో మనం ప్రావిన్స్ లో ఇంట్రడ్యూస్ చేశాం. 1919 ప్రావిన్సెస్ లో ఇంట్రడ్యూస్ చేశాం. ఇది డయార్కీ సిస్టమ్.
అయితే ఈ యొక్క డయార్కీ సిస్టమ్ అంటే మెయిన్ చూడండి, యాక్చువల్ గా మనకి ప్రావిన్స్ లో ఉన్న సబ్జెక్ట్స్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసామండి. ఒకటి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రెండు వచ్చేసి ఏంటంటే చూడండి రిజర్వ్ సబ్జెక్ట్స్. ఒకటి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, ఒకటి ట్రాన్స్ఫర్డ్, రెండు వచ్చేసి రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. మరి రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఎవరి దగ్గర ఉంటాయి, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? యాక్చువల్ గా మనకి ప్రావిన్సెస్ కి హెడ్ వచ్చేసి ప్రావిన్షియల్ గవర్నర్ చేతిలో ఏముంటాయంటే రిజర్వ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి ఆ రిజర్వ్ సబ్జెక్ట్స్ ఏమంటామంటే చూడండి లా అండ్ ఆర్డర్, ఫైనాన్షియల్ ప్రాపర్టీస్, ఓకేనా, చెక్ సంబంధించి ఏదైతే ఎక్స్చెక్కర్ ఉందో ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయంటే కనుక రిజర్వ్ సబ్జెక్ట్స్ ప్రావిన్షియల్ గవర్నర్ దగ్గర ఉంటాయి. ఏంటండి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, అటామిక్స్, దాంతో పాటు లా అండ్ ఆర్డర్, ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయండి? ఫైనాన్స్, లా అండ్ ఆర్డర్ మెయిన్ ఇంపార్టెంట్ రెండు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? రిజర్వ్ సబ్జెక్ట్స్ ఎవరి దగ్గర? స్టేట్ లేకుంటే కనుక ప్రావిన్స్ యొక్క గవర్నర్ దగ్గర ఉంటాయి. మరి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అంటున్నాం చూడండి, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ ఎవరి దగ్గర ఉంటాయంటే ఎవరైతే ఇండియన్స్ ఉంటారో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్, ఆ మెంబర్స్ చేతిలో ఉంటాయి. లెజిస్లేటివ్ కౌన్సిల్ చేతిలో ఉండేటివి ఏంటంటే చూడండి ఏంటివి? ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్. ఇవి నార్మల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఎటువంటి పవర్స్ లేని సబ్జెక్ట్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. డైలీ ఏదైతే అధికారికంగా చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో లా అండ్ ఆర్డర్, మనీ పర్పస్, ఫైనాన్స్, ఎక్స్చెక్కర్స్, ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయండి? డిఫెన్స్. మొత్తం కూడా ఎవరి దగ్గర? బ్రిటిష్ గవర్నర్, దాన్ని ప్రావిన్షియల్ గవర్నర్ దగ్గర ఉండిపోయాయి. దీన్ని ఏమంటాం చూడండి ద్వంద్వ పరిపాలన వ్యవస్థ అంటాం. దీన్ని ఏమంటాం అంటే డయార్కీ అంటాం. మరి డయార్కీ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసామంటే 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దీన్ని మాంటెంగ్యూ చేర్స్ఫర్డ్ రిఫార్మ్స్ అంటాం. ఇక్కడ ప్రావిన్స్ లో ఇంట్రడ్యూస్ చేసాం. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో ప్రావిన్సెస్ లో అబాలిష్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ లో అంటే యూనియన్ గవర్నమెంట్ లో ఇంప్లిమెంట్ చేసాం. ఓకేనా, ప్రావిన్సెస్ లో అబాలిష్ చేసి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో యూనియన్ లో ఏదైతే సెంట్రల్ ఉందో ఆ సెంట్రల్ సబ్జెక్ట్స్ లో ఇంట్రడ్యూస్ చేసాం. దీన్ని డయార్కీ సిస్టమ్ ని. క్లియర్ అండి. దాని తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ద యాక్ట్ ఆఫ్ 1909 వాజ్ అసోసియేటెడ్ విత్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ద యాక్ట్ ఆఫ్ 1909, దీన్నే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అంటాం. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. మరి ఇంట్రడక్షన్ ఆఫ్ సపరేట్ ఎలక్టోర్సా, లేకుంటే డీసెంట్రలైజేషనా, లేకుంటే డయార్కియా, లేకుంటే లెజిస్లేటివ్ కౌన్సిల్సా? మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ మనకి మేజర్ గా ఇంపార్టెంట్ ఈవెంట్ అంటే చూడండి 1909 ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అంటాం. మేజర్ గా ఏం మెన్షన్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళు సపరేట్ ఎలక్టోర్స్ మెన్షన్ చేశారు. మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇంట్రడక్షన్ ఆఫ్ సపరేట్ ఎలక్టోర్స్. ఎస్, ఏదైతే ముస్లిం పర్సన్ ఉన్నాడో ఆ ముస్లిం పర్సన్ ఎక్కడ పొలిటికల్ యాక్టింగ్ అంటే పొలిటికల్ పార్టిసిపేట్ చేస్తాడు. అయితే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్టోరల్ రోల్, ఓటర్ లిస్టు, ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఓట్లు వేస్తారని చూడండి ఆ కమ్యూనిటీకి చెందిన పర్సన్స్ మాత్రమే ఓట్లు వేస్తారు. అంటే సపరేట్ కమ్యూనల్ ఎలక్టోర్స్. ఓకేనా, ముస్లిం పర్సన్ లీడరు, దాంతో పాటు ఆ ఓట్లు వేసే వాళ్ళు కూడా ముస్లిం పర్సన్సే. అయితే ఈ యొక్క పద్ధతిని ఏమంటాం చూడండి సపరేట్ ఎలక్టోర్స్ అంటాం, లేకుంటే కమ్యూనల్ ఎలక్టోర్స్ అంటాం. ఏమంటామండి? కమ్యూనల్ ఎలక్టోర్స్ అంటాం. మరి ఈ కమ్యూనల్ ఎలక్టోర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే చూడండి ఓకేనా మనకి 1909 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆర్ ఏమంటాం అంటే దీన్ని మార్లే మింటో రిఫార్మ్స్ అంటాం. మార్లే మింటో రిఫార్మ్స్. అయితే ఈ యొక్క మింటో ఎవరంటే చూడండి లార్డ్ మింటో ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోర్స్. గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోర్స్ ఆర్ సపరేట్ ఎలక్టోర్స్ అంటాం అంటే లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోర్స్ అంటాం. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోర్స్ ఆర్ సపరేట్ ఎలక్టోర్స్ ఎవరండి? లార్డ్ మింటో. మరి ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఇంట్రడక్షన్ ఆఫ్ సపరేట్ ఎలక్టోర్స్ ఇస్ ద ఆన్సర్. ఇంట్రడక్షన్ ఆఫ్ సపరేట్ ఎలక్టోర్స్ ఇస్ ద ఆన్సర్. క్లియర్ కదా? దీని తర్వాత చూడండి ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్తే కనుక ఓకేనా, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి సపరేట్ ఎలక్టోర్స్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్, అందులో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ యాజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ బేస్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాన్స్. మరి భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారం ఏంటండి? కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార పంపిణీకి కింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది? ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ యాజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాన్స్ అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ గా ఈ యొక్క సెంట్రల్ స్టేట్ యొక్క ప్రొవిజన్స్ ని డివైడ్ చేయడం ఏమంటామంటే ఫెడరేషన్ అంటాం. ద ఫెడరల్ అటానమీ అంటే ప్రొవిన్షియల్ అటానమీ, దాంతో పాటు ఫెడరేషన్ అనే మార్కింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది.
అందుకే మనం ఎప్పుడు మెన్షన్ చేస్తుంటాం చూడండి, ద వర్డ్ ఆర్ ద టర్మ్ ఫెడరేషన్ we have borrowed from 1935 Government of India Act. But India is a quasi-federal, not a complete federal system. Okay, now complete federal system best example వచ్చేసి USA. India is not a federal system. It is a quasi-federal. అందుకే కేసీ గారు అంటాడు ఇండియా is a quasi-federal. ఏమని చెప్తారంటే ఐవర్ జెన్నింగ్, ఇండియా is a strong center with federation. ఓకేనా, ఏంటండి స్ట్రాంగ్ సెంటర్ విత్ ఫెడరేషన్ మనకి కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుండి మనం తీసుకున్నాం. ఓకేనా, అయితే గుర్తు పెట్టుకోండి, ద అటానమీ, ప్రొవిన్షియల్ అటానమీ, దాంతో పాటు ఫెడరేషన్ అనే వర్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశామంటే 1935. అంటే సెంటర్ అండ్ స్టేట్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సెంటర్ అండ్ స్టేట్ అంటే టూ పవర్స్. యాక్చువల్గా సింపుల్ గా ఫెడరేషన్ అంటే ఏంటి చూడండి, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్? చూడండి, చిన్న మ్యాప్ ఇస్తాను ఇక్కడ. ఓకేనా, మనకి యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, దాంట్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. అయితే లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్ కి వర్టికల్ గా పవర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఫెడరేషన్ అంటాం. మరి హారిజాంటల్ గా అంటే చూడండి, హారిజాంటల్ గా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, దీన్ని ఏమంటామంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, దీన్ని ఏమంటామంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఒక ఆర్గాన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇంకొక ఆర్గాన్ ఆఫ్ ద గవర్నమెంట్ లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. మరి యాక్చువల్ గా మనం ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఏమంటాం? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, 3 ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, 3 ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్. అయితే చూడండి, మనకి డిపిఎస్పీ అండర్ ఆర్టికల్ 50 ఏం చెప్తారంటే స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అంటే రెండు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఏది ఎగ్జిక్యూటివ్ లకి జ్యుడిషియరీ రాకూడదు, జ్యుడిషియరీ ఫంక్షన్ లకి ఎగ్జిక్యూటివ్ రాకూడదు. మనకి ఆర్టికల్ 50 ఉంది. వాటిని ఏమంటాం అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. అలా కాకుండా వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఏమంటున్నాం? వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే చూడండి, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ గవర్నమెంట్, దీన్ని ఏమంటాం అంటే చూడండి పవర్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ ద వర్టికల్ డిస్ట్రిబ్యూషన్, దీన్ని ఏమంటాం అంటే ఫెడరేషన్ అంటాం. ఏమంటాం? ఫెడరేషన్ అంటాం. మీకు మెన్షన్ చేయండి, క్వశ్చన్ ఏమైనా చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఆ యొక్క పవర్స్ ఏమంటాం అంటే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే ఫెడరేషన్ అంటాం. మరి ద వర్డ్ ఫెడరేషన్ లేకుంటే మార్కింగ్ ఆఫ్ ద ఫెడరేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో ఎస్టాబ్లిష్ అయింది. మరి ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ 3 ఏది? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్లియర్ కదా? దీని తర్వాత చూడండి సిక్స్త్ క్వశ్చన్, వై ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇంపార్టెంట్? ఎస్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకసారి ఆప్షన్స్ అవుదాం, దాన్ని బట్టి ఆన్సర్ డిక్లేర్ చేద్దాం. ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, అలా ఉంచండి దీన్ని. నెక్స్ట్, ఇట్ గేవ్ ద ఇండిపెండెన్స్ టు ఇండియా. మరి 1946 ఎక్కడ పోవాలండి? నెక్స్ట్ దాని తర్వాత ఇట్ ఇనిషియేట్స్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా. నో, దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఇన్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అండర్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ అబాలిష్ ద నేటివ్ స్టేట్స్. There is no provision. States రిప్రజెంటేషన్ ఇచ్చింది, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ని ఇంప్లిమెంట్ చేసింది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఎందుకు అబాలిష్ చేస్తుంది? చేయదు. మరి ఫస్ట్ ఆప్షన్ కి వస్తే చూడండి, ఫస్ట్ ఆప్షన్ కి ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చూడండి, లార్జర్ పార్ట్ ఆఫ్ ద లేకుంటే కనుక స్కెలిటల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వి హావ్ బారోడ్ ఫ్రమ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అయితే పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఇన్ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వీ హావ్ బారోడ్ ఫ్రమ్ యూకే కాన్స్టిట్యూషన్ నుండి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సింగిల్ సిటిజన్షిప్, దాంతో పాటు బైకామ్ లెజిస్లేచర్, క్యాబినెట్ సిస్టమ్, ఓకేనా, బిట్స్ పిటిషన్, రూల్ ఆఫ్ లా, ఇవన్నీ ప్రొవిజన్స్ మనం ఎక్కడ తీసుకున్నాం? యూకే నుండి తీసుకున్నాం. అందుకే చూడండి, మేజర్ పొలిటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీ హావ్ బారోడ్ ఫ్రమ్ యూకే కాన్స్టిట్యూషన్. ఓకేనా, లార్జర్ స్కెలిటల్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఒక స్ట్రక్చర్ ఫ్రేమింగ్ ఎక్కడ తీసుకున్నాం అంటే ఎక్కడ 1935 గవర్నమెంట్ ఆఫ్ తీసుకున్నాం. దాని తర్వాత ఫిలాసఫీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దాంతో పాటు ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, దాంతో ఫండమెంటల్ డ్యూటీస్, వీటిని ఏమంటామంటే ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. మరి ఫిలాసఫీ చూడండి, ఫండమెంటల్ రైట్స్ యుఎస్ నుండి తీసుకున్నాం, డిపిఎస్పి ఐరిష్ కాన్స్టిట్యూషన్, దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ రష్యా, యుఎస్ఎస్ఆర్, ప్రియాంబుల్ వచ్చేసి యుఎస్ఏ. అంటే వీటి నుండి మనం ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని బారో చేసాం. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి చూడండి, ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్, ఎగ్జాక్ట్లీ, మెయిన్ స్కెలిటల్, దాంతో పాటు మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వి హావ్ బారోడ్ ఫ్రమ్ ఇక్కడ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. క్లియర్ కదా? ఎస్. దీని తర్వాత సెవెంత్ క్వశ్చన్ చూడండి. The objective of the Ilbert Bill in the reference to the colonial rule in India was భారతదేశంలో వలస పాలన ప్రస్తావిస్తూ ఇల్బర్ట్ బిల్ యొక్క లక్ష్యం ఏంటి?
చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ రిపీటెడ్ ఎగ్జామ్ వస్తూ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ కి రిపీటెడ్ గా వస్తూ ఉంటది. అయితే ఇక ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అంటే ఏంటంటే చూడండి, మొట్టమొదటిసారిగా మనకి ఇల్బర్ట్ బిల్ ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే లార్డ్ రిప్పన్ ఇన్ ద ఇయర్ 1882. ఆ టైంలో లార్డ్ రిప్పన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. లార్డ్ రిప్పన్ ఇస్ కన్సిడర్డ్ ఏ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ గవర్నమెంట్. He was a viceroy of India, but he was very much favored to the India. But he was very much ఫేవర్ టు ద ఇండియా. చూడండి, కొందరు మనకి వైస్ రాయ్స్ తర్వాత గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి చాలా హెల్ప్ చేశారండి. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ ఎవరంటే కనుక లార్డ్ రిప్పన్ ఈస్ ఎ వెరీ లోయల్ పర్సన్ టు ఇండియన్స్. ఓకేనా, లోయల్ పర్సన్ టు ఇండియన్స్. హీ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇల్బర్ట్ బిల్. ఇల్బర్ట్ బిల్ అంటే చూడండి, ఎవరైతే ఇండియన్స్ జడ్జెస్ ఉన్నారో దాంతో పాటు ఫారిన్ జడ్జెస్ ఉన్నారో ఇద్దరికి కూడా ఈక్వల్ రైట్స్ కల్పించడం. ఇద్దరికి కూడా ఈక్వల్ రైట్స్ కల్పించడం అంటే ఇండియన్ జడ్జెస్ ఫారెన్ యొక్క పర్సనాలిటీస్ మీద ఎటువంటి కేసెస్ ని వాదించకూడదు, కేసెస్ టేకప్ చేయకూడదు. కానీ మళ్ళీ బ్రిటిష్ జడ్జెస్ మటుకు ఇండియన్స్ మీద అన్ని కేసెస్ లో వాదించవచ్చు. మరి ఇదేంటి ఇన్ఈక్వాలిటీ జడ్జెస్? ఓకే, ఇలాంటి ప్రొవిజన్ ఉండకూడదని లార్డ్ రిప్పన్ ఏం చేశాడంటే ఇల్బర్ట్ బిల్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఏం ప్రొవిజన్స్ కల్పిస్తుంటే చూడండి, టు బ్రింగ్ ఇండియన్స్ అండ్ యూరోపియన్స్ అట్ ఈక్వల్ స్టేటస్ యాజ్ ఫార్ యాజ్ ద క్రిమినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ కోర్స్ వాస్ కన్సర్న్. దిస్ ఇస్ ద ఆన్సర్. మరి కింద ఆప్షన్ చూడండి, టు పుట్ ఏ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్ ఆన్ లోకల్ ప్రెస్ కాదండి, మనకి లోకల్ ప్రెస్ వచ్చేసి లార్డ్ లిట్టన్ 1878 లో ఏం తీసుకొచ్చారంటే ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చారు. దాన్ని వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటాం, 1878. దీనికి మేజర్ పర్సన్ ఎవరు? లార్డ్ లిట్టన్. ఇది కూడా కాదు ఆన్సర్. టు కండక్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇన్ ఇండియా టు ఎంకరేజ్ ఇండియా ఇన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఇట్స్. ఇది కాదండి, ఓపెన్ సర్వీస్ సిస్టమ్ మనకి 1853 ఇంప్లిమెంట్ లోకి వచ్చింది. 1833 అటెంప్ట్ చేశాం కానీ ఫెయిల్యూర్. ఇది ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సంబంధించి. నెక్స్ట్, టు అమెండ్ ద ఆర్మ్స్ యాక్ట్ ఆఫ్ వెపన్స్ పర్మిట్ టు ఇండియన్స్. ఇది కూడా ఆర్మ్స్ యాక్ట్ వచ్చేసి 1878 ఎవరు పాస్ చేశారంటే లార్డ్ లిట్టన్ పాస్ చేశాడు. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చూడండి, ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. టు బ్రింగ్ ఇండియన్స్ అండ్ యూరోపియన్స్ అట్ ఈక్వల్ స్టేటస్ యాజ్ ఫర్ యాజ్ ద పీనల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద కోర్ట్ వాస్ కన్సర్న్. దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే ఎవరైతే ఫారిన్ జడ్జెస్ అలాగే ఇండియన్ జడ్జెస్ ఉన్నారో వాళ్ళకి అందరికి కూడా ఈక్వల్ రైట్స్, ఓకేనా, ఇన్ జ్యూరిడిక్షన్ పార్ట్స్. క్లియర్ కదండి, ఇది కరెక్ట్. దాని తర్వాత 8, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ వాస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనకి యాక్చువల్ గా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసామంటే ఆన్ ద బేసిస్ రికమెండేషన్స్ ఆఫ్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. మరి ఇండియాలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు వచ్చిందంటే చూడండి, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 లో వచ్చింది ఇండియాకి. ఇందులో 3 మెంబర్స్ ఉన్నారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకరు వచ్చేసి సర్ స్టిఫర్డ్ క్రిప్స్. దాని తర్వాత ఏబి అలెగ్జాండర్. ఓకేనా, ఏబి అలెగ్జాండర్. దాని తర్వాత వచ్చేసి పిటిక్ లారెన్స్. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద క్యాబినెట్ మిషన్ అన్నాడు. మరి కింది వ్యక్తుల్లో ఎవరు క్యాబినెట్ మిషన్ సభ్యుడు కాదంటే కనుక విలియం వుడ్ ఈ పర్సన్ కాదు, పిటిక్ లారెన్స్ ఉన్నాడు, సర్ స్టిఫర్డ్ క్రిప్స్ ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నారు. మరి ఈ ముగ్గురు ఎవరు కాదండి, విలియం వుడ్ ఇస్ ద పర్సన్ కాదు. He was not belongs to the cabinet mission plan. ఓకే అండి, క్యాబినెట్ మిషన్ ప్లాన్ గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 1946 లో ఎస్టాబ్లిష్ అయింది. మరి ఏ మిషన్ రికమెండేషన్స్ అండి? క్యాబినెట్ మిషన్ ప్లాన్ రికమెండేషన్ 1946. 3-member బాడీ కేమ్ టు ఇండియా ఇన్ ద ఇయర్ 1946. 3 పర్సన్స్ వచ్చేసి సర్ స్టిఫర్డ్ క్రిప్స్ ఒకరు, ఏబి అలెగ్జాండర్, దాని తర్వాత పిటిక్ లారెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, పర్సన్స్ ని ఎక్కువ ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు, అందుకే మీకు క్వశ్చన్ మెన్షన్ చేశాను ఇక్కడ. ఓకేనా, ఎగ్జామ్ కి పర్సన్స్ ని ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్ లో, అందుకే ఇక్కడ క్వశ్చన్ మెన్షన్ చేశాను. చూడండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, డోంట్ ఫర్గెట్. దాని తర్వాత 9th క్వశ్చన్ చూడండి, ఇన్ ద ఇంటరింగ్ గవర్నమెంట్ ఫార్మ్డ్ ఇన్ 1946. The vice president of the executive council. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, interim government formed in 1946. The vice president of the executive council means vice president of the executive council is also known as a prime minister. Temporary prime minister of India. మరి టెంపరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు యాక్ట్ చేశారంటే చూడండి, ఆ పర్సన్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ ఇస్ ద ఆన్సర్. ఎవరండి?
జవహర్లాల్ నెహ్రూ ఈస్ ద ఆన్సర్. ఎవరు ఇంటరింగ్ గవర్నమెంట్ కి టెంపరీ ప్రెసిడెంట్ గా ఉన్నారు? ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు. టెంపరీ ప్రెసిడెంట్ అంటే ఈజ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఈ వాజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఏ టెంపరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా. ఓకేనా. దీని తర్వాత 10th క్వశ్చన్ చూడండి. ద మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హూ డ్రాఫ్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మరి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూడండి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మనకి ఎప్పుడు ఏర్పడింది? 1946. ఫస్ట్ సెషన్ అప్పుడు December 9, 1946. ఫస్ట్ సెషన్ అప్పుడు అండి December 9, 1946. హూ డ్రాఫ్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? నామినేటెడ్ బై బ్రిటిష్ పార్లమెంట్, nominated by Governor General, elected by the legislative assemblies of various provinces, elected by the Indian National Congress and Muslim League. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, యాక్చువల్ గా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఈజ్ ఏ బాడీ ఎలెక్టెడ్ డిఫరెంట్ మెంబర్స్. దాంట్లో మేజర్ గా వచ్చేసి ఇండైరెక్ట్ ఎలక్షన్స్. గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎలాగా మెంబర్స్ ని అపాయింట్ చేశామంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ చేశాం, కొంతమందిని ఎలెక్ట్ చేశాం. చూడండి, నామినేట్ చేశాం, దాంతో పాటు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో ఇక్కడ సెలెక్ట్ చేశాం. అయితే ఆ పర్సన్ చూడండి, మీకు ఏదైతే ప్రావిన్సెస్ ఉన్నాయో లెజిస్లేటివ్ ప్రావిన్సెస్, వాటిని అసెంబ్లీస్ అంటాం. అసెంబ్లీస్ బేస్ చేసుకొని వేరియస్ ప్రావిన్సెస్ నుండి ఎలాగా ఎలెక్ట్ చేశాం. ఎలాగా ఇండైరెక్ట్ ఎలక్షన్ మెథడ్. దాంతో పాటు ప్రిన్స్లీ స్టేట్స్ నుండి కూడా యాజ్ రెస్పెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఏదైతే ఉందో అక్కడ నుండి కూడా మెంబర్స్ ని నామినేట్ చేశాం. దీనికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు కోసం. మరి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు ఏర్పాటైంది? 1946. దీని రికమెండేషన్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకేనా. ఫస్ట్ సెషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ December 9, 1946. ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డాక్టర్ సచిదానంద సిన్హా. ఇది మనకి ప్రొవిజన్ చూడండి, ఫ్రెంచ్ మెథడ్ అండి. టెంపరరీ ప్రెసిడెంట్ ని అపాయింట్ చేసుకోవడం, సీనియర్ మెంబర్ ని. దాని తర్వాత మనకి December 11, 1946 పర్మనెంట్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు, ఆయనే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. గుర్తుపెట్టుకోండి, క్యాబినెట్ ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉందో దానికి పర్మనెంట్ గా ప్రెసిడెంట్ గా ఎవరు? బాబు రాజేంద్ర అపాయింట్ అయ్యాడు. అలాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో బాబు రాజేంద్ర ప్రసాద్. క్లియర్ అండి. దీనికి మళ్ళీ ఆన్సర్ ఏంటి చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఎలక్టెడ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ వేరియస్ ప్రావిన్సెస్. చూడండి, వేరియస్ ప్రావిన్సెస్ నుండి ఇండైరెక్ట్ ఎలక్షన్ మెథడ్ ఎలక్ట్ చేశాం. దాంతో పాటు ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి కూడా నామినేట్ చేశాం. ఎవరండి? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్స్ ని. క్లియర్. దీంతో మనకి 10th క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ ఎలక్టెడ్ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఎలక్టెడ్ చైర్మన్ అన్నాడు. అయితే చూడండి, టెంపరరీ ప్రెసిడెంట్ కాకుండా ఫస్ట్ ఎలక్టెడ్ పర్సన్. యాక్చువల్ గా మనకి సీనియర్ పర్సన్ ని అపాయింట్ చేస్తాం. ఆ సీనియర్ పర్సన్ ఎవరంటే చూడండి, ఇందాకే చెప్పాను, సచిదానంద సిన్హా. December 9, 1946 is the first assembly session కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అయితే దీంట్లో ఎవరంటే మనకి ప్రెసిడెంట్ ఎవరంటే సచిదానంద సిన్హా. కానీ ఫస్ట్ ఎలక్టెడ్ అంటే పర్మనెంట్ గా ఎలక్టెడ్ మెంబర్ ఎవరంటే చూడండి, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇది ఆన్సర్. అంబేద్కర్ ఇచ్చారండి, అంబేద్కర్ కాదు ఆన్సర్. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. రాధాకృష్ణ ఇచ్చారు, సత్యప్రకాశ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియా. మరి ఆన్సర్ ఏంటి దీనికి? ఆన్సర్ ఏంటంటే బాబు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ఎలక్టెడ్ చైర్మన్. ఓకేనా. ఫస్ట్ టెంపరరీ చైర్మన్ అంటే చూడండి ఎవరు? సచిదానంద సిన్హా. క్లియర్ అండి. దీని తర్వాత 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్. Who among the following was the chairman of the Union Constitution Committee? మరి యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ యాక్చువల్ గా రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు నంబర్ ఆఫ్ కమిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. అందులో యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఒకటి, ఫండమెంటల్ రైట్స్ కమిటీ ఒకటి, తర్వాత ప్రొవిన్షియల్ కమిటీస్ ఒకటి, దాని తర్వాత స్టీరింగ్ కమిటీ ఒకటి, ఇలాగ నంబర్ ఆఫ్ కమిటీస్ ఉన్నాయి. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి, చైర్మన్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి ఏ కమిటీ అంటే చూడండి, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. మరి అల్లాడి కృష్ణస్వామి చూడండి, హి వాజ్ ద మెంబర్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. మరి ఫండమెంటల్ రైట్స్ కమిటీకి దాంతో పాటు సబ్ కమిటీకి చైర్మన్ ఎవరంటే చూడండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ఏ
Sardar Vallabhbhai Patel is a Fundamental Rights Committee ki chairman. He was also known as a father of fundamental rights. మరి ఫాదర్ ఆఫ్ ఫండమెంటల్స్ ఎందుకన్నావు అతన్ని అంటే చూడండి, he was a కమిటీ హెడ్. ఏ కమిటీ అండి? ఫండమెంటల్ రైట్స్ కమిటీ హెడ్. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. దాంతో పాటు స్టీరింగ్ కమిటీ హెడ్ వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్, స్టీరింగ్ కమిటీ హెడ్. దాని తర్వాత వచ్చేసి ప్రొవిన్షియల్ కమిటీకి హెడ్ వచ్చేసి ఎవరు? వల్లభాయ్ పటేల్. పక్కన గుర్తు పెట్టుకోండి. మరి ఆన్సర్ ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఇస్ ద ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? 12 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యింది. మొత్తం టోటల్ 12 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఆల్ ది బెస్ట్ ఎవరివన్.